Good morning, children. How are you all? I hope all of you doing well and stay home, stay safe. So, in the last class, we are discussing in the second chapter mass whole numbers. కదా సో మనము లాస్ట్ క్లాస్లో హోల్ నెంబర్స్ స్టార్ట్ చేసుకున్నాం క్లాసెస్ కదా. మన క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే సో హోల్ నెంబర్స్ అంటే ఏం చెప్పుకున్నాం. సో దర్ ఆర్ స్టార్టింగ్ విత్ 0, రైట్. 0, 1, 2, 3, 4 అండ్ డాష్ ఇన్ఫినిటీ యాజ్ సో యాజ్ అంటాం మనం. అంటే సో 0 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఎండింగ్ అనేది లేదు ఇక్కడ మనం చెప్పాలి, ఇన్ఫినిటీ అని చెప్పుకున్నాం. అండ్ అలాగే సో స్మాలెస్ట్ హోల్ నెంబర్, సో ఏం చెప్పుకున్నాం, స్మాలెస్ట్ హోల్ నెంబర్ సో 0 అని చెప్పుకున్నాం. అండ్ హోల్ నెంబర్స్ ఆర్ స్టార్టింగ్ విత్ 0. సో ద బిగ్గెస్ట్ హోల్ నెంబర్స్ సో నాట్ డిఫైన్డ్, చెప్పలేము, నాట్ డిఫైన్డ్ కదా, ఇన్ఫినిటీ చెప్పలేము కదా. అండ్ అలాగే సో ఎండింగ్ విత్ కూడా చెప్పలేము. సో హోల్ నెంబర్స్ ఆర్ ఎండ్ విత్ సో ఇన్ఫినిటీ ఆర్ నాట్ డిఫైన్డ్, చెప్పలేము అది కూడా కదా. అండ్ అలాగే ఇంకేం చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే సో సక్సెసర్ అండ్ ప్రెడిసెసర్, రైట్. ప్రెడిసెసర్ అండ్ సక్సెస్, సో వీటి గురించి కూడా మనము లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసాం కదా. సో ప్రెడిసెసర్ అంటే ఏంటి ఇక్కడ, సో ముందు నెంబర్ అని చెప్పుకున్నాం. సో బిఫోర్ నెంబర్, సో ప్రెడిసెసర్ మీన్స్ బిఫోర్. సో ప్రీ మీన్స్ బిఫోర్ అని మీనింగ్, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. సో ప్రీ అంటే బిఫోర్, ముందు అనమాట, ఓకేనా. సో ప్రెడిసెసర్ చెప్పేసుకున్నాం, ముందు నెంబర్ అని అర్థము. సో సక్సెసర్ మీన్స్ ఆఫ్టర్ నెంబర్, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు 7 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో 7 ప్రెడిసెసర్ ఏంటి 6 అండ్ సక్సెసర్ వచ్చేసి 8. అండ్ అలాగే 12 తీసుకోండి. సో 11 వచ్చేసి ఏమవుతుంది, ప్రెడిసెసర్ అవుతుంది. అండ్ 12 వచ్చేసి 13 వచ్చేసి మనకి ఏమవుతుంది, సక్సెసర్ అవుతుంది కదా. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కషన్ చేసుకున్నాం. ఏం చెప్పుకున్నాం, ప్రెడిసెసర్ అండ్ సక్సెసర్, ఓకేనా. సో మరి సో టుడే క్లాస్ లో ఏం చెప్పుకుందాం అంటే సో రిప్రజెంటేషన్ ఆఫ్, చూడండి, రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్, ఓకేనా. సో ఒక నెంబర్ లైన్ మీద మనం ఈ హోల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేద్దాము, ఓకేనా. అండ్ అలాగే దీంతో పాటుగా కూడా మనం ఇంకేం నేర్చుకున్నాం అంటే సో హోల్ నెంబర్ అంటే అడిషన్ నేర్చుకున్నాం. సో నెంబర్ లైన్ మీద అడిషన్ ఎలా చేయాలి, అండ్ అలాగే సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలి హోల్ నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్, ఓకేనా. సో మామూలుగా చేస్తాం కదా. సో నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అండ్ మల్టిప్లికేషన్, ఈ మూడు కూడా నెంబర్ లైన్ మీద ఏం చేయాలంటే మనం ఇక్కడ షో చేయాలి, చూపించాలన్నమాట, ఓకేనా. సో మరి టుడే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్, రైట్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్, ఓకేనా, రైట్. నెంబర్ లైన్ మీద సో ఏం చేయాలంటే మనం ఇక్కడ హోల్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. So this is the number line, okay na. So number line, so point, సో మీరు చేసుకోవాలి, నేను వస్తూ ఉంటాను, చెప్పలేము, చెప్పినాం కదా. సో ఆల్రెడీ ఎండింగ్ చెప్పలేము కాబట్టి అలా వెళ్తూ ఉంటాయి. సో బట్ స్టార్టింగ్ నెంబర్ ఎంత, హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 0, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ చెప్పలేము ఇట్లా, ఓకేనా. సో వెళ్తూ ఉంటాయి హోల్ నెంబర్స్ కదా. సో ఇప్పుడు రిప్రజెంట్ చేయాలి దీంట్లో, ఓకేనా. సో మరి ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓకేనా. సో దానికోసం ఒక బాక్స్ ఉంది మన టెక్స్ట్ బుక్ లో. సో ఆ బాక్స్ వేసుకొని చూసుకుందాం, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి. సో 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎండింగ్ దగ్గర నెంబర్ వేయలేదు ఇక్కడ, ఎండింగ్ దగ్గర, ఎందుకంటే సో హోల్ నెంబర్స్ చెప్పుకున్నాం, ఎండింగ్ మనము నాట్ డిఫైన్డ్ లేదా ఇన్ఫినిటీ చెప్పలేమని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేసాము, సో ఇక్కడ డాట్స్ వేసేసి పెట్టేసుకున్నాం, ఓకేనా. సో ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ లో వచ్చేసి మనకు నెంబర్ లైన్ ఎలా రిప్రజెంట్ చేయాలో సో ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ వేసుకున్న తర్వాత మనం చెప్పుకుందాం, ఓకేనా. రైట్, చూడండి. సో మీకోసం ఒకసారి నేను మళ్ళీ ఇక్కడ నెంబర్ లైన్ వేసుకోవాలి మనం ఇది. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అండ్ సో ఓకేనా. సో ఇప్పుడు బాక్స్ చూద్దాం ఒకసారి, టెక్స్ట్ బుక్ లో ఉన్న బాక్స్ అమ్మా ఇది. సో మన టెక్స్ట్ బుక్ లో ఉంది ఇది. మనం ఎలా షో చేయాలి దాన్ని, ఓకేనా. సో ఎలా ఐడెంటిఫై చేయాలో చూస్తున్నాం.
Okay. So serial number and position on number line. And relation between number. So okay, sorry ma. So first number రావాలి number. Right. So position on number line. So in the textbook, when the textbook lo unna box annamata idi. So next relation between numbers. Right. మరి ఇప్పుడు షో చేద్దాం ఓకేనా. సో ఒక నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాను 12, 8 అంట. సో దేర్ ఆర్ both are whole numbers, right? So 12 also whole numbers and 8 also whole number. So how to represent? ఇక్కడ ఏమన్నా చూడండి 12 lies, ఓకేనా, 12 lies on the right of 8 అంట. చూద్దాం 12 lies right of 12 lies right on the right on the 12 lies on the right of 8 అంట. Right of 8. సో మరి దీన్ని ఎలా షో చేశారు ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్ లో మీకు 12 greater than 8 అంటున్నాడు. 12 greater than 8 అంట. సో మరి చూడండి ఇక్కడ సో 12, 8 తీసుకున్నాడు ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు 12 lies on the right of 8 అంటే కదా మనకు చూడండి. సో ఇది మనకు మిడిల్ పాయింట్ 8 అనుకున్నాం ఇక్కడ. మరి 8 అంటే 12 ఎక్కడ ఉంటుంది మనకు. సో 12 వచ్చేసి మనకు సక్సెసర్ అవుతుంది ఇక్కడ. సో కాబట్టి 8 కు రైట్ సైడ్ 12 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే చూడండి సో 12 lies on the right of the 8. సో 12 lies and right of the 8 కరెక్ట్ కదా. అంటే 12 అనేది 8 కు రైట్ సైడ్ లో ఉంటుంది కరెక్ట్ కదా. సో మరి అలాగే మరి దాన్ని ఎలా చేసాడు ఇక్కడ. సో 12 greater than 8 అంట. అంటే 12 అనేది 8 కంటే పెద్దది. సో ఇలా రిప్రజెంట్ చేయాలి ఓకేనా. సో ఇంకో నెంబర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ నెంబర్ చూద్దాం 12, 16 తీసుకుందాం ఓకేనా. 12, 16 తీసుకుంటే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 16 తో రాద్దాం ఒకసారి. ఓకే 16 lies on the. సో చెప్పండి మరి లెఫ్ట్ 12 మరి 12 కి లెఫ్ట్ రైట్. 12 ఎక్కడ ఉంటుందంటే సో 12 ఇక్కడ ఉంటుంది. సో మరి 12 కి రైట్ సైడ్ అవుతుందా లెఫ్ట్ సైడ్ అవుతుందా. ఎస్ వెరీ గుడ్. సో ఏమన్నా సో రైట్ ఆఫ్ ద రైట్ ఆఫ్ 12 కరెక్ట్ కదా. అంటే 16 అనేది ఇక్కడ 12 కు రైట్ సైడ్ లో ఉంటుంది. సో కాబట్టి రాసుకుంటున్నాము 12 lies on the right of 16 lies on the right of 12 అని రాసుకోవచ్చు. సో మరి ఎలా రిప్రజెంట్ చేద్దాం ఇక్కడ చూడండి. ఇక్కడ 16 greater than 12. 16 greater than 12. సో 16 అనేది 12 కంటే పెద్దది కదా. మరి ఇది ఆల్రెడీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ గురించి మనము ఇంటిజర్స్ లో చెప్పేసుకున్నాం ప్రాసెస్ కదా. సో అది జాగ్రత్త ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి చూద్దాం ఒకసారి. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్ 236 and 210. సో 236, 210 ఇచ్చారు ఇక్కడ ఓకేనా. సో మేము ఇక్కడ అంత 200, 300 అంటే మనం రాసుకోలేం కానీ నెంబర్ లైన్ మీద చూపించలేం కానీ. సో మీరు ఏం చేయాలి ఒకసారి మీ ఊహించుకోవాలన్నమాట. సో ఇమాజిన్ చేసుకోవాలి మీరు ఒకసారి నెంబర్ లైన్ మీద ఆ నెంబర్స్ అనేది మీరు ఇమాజిన్ చేసుకోవాలి ఓకేనా. సో 210 అంట. సో ఇప్పుడు రాసుకున్నాం మనం. సో 210 lies on the
చూడండి మరి 210 అంట, ఓకేనా, ఇక్కడ రాసుకున్నాను. సో ఇక్కడ 210 అనేది మరి ఈ 236 కి సో రైట్ సైడ్ ఉంటుందా లెఫ్ట్ సైడ్ ఉంటుందా ఎప్పటికైనా? సో 210 అనేది 236 కన్నా బిలో నెంబర్ కదా, బిఫోర్ నెంబర్, కాబట్టి ఎక్కడ ఉంటుంది మనకు? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే వెరీ గుడ్. సో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు మనము? 210 లైస్ ఆన్ ద left of the, so left of 236, so left of the 236, okay na? So mari, so how to show? Sure, 210 less than 236, 210 less than 236, okay na? So mari 200 300 numbers ga next ikkada inkoటి ఇచ్చాడు, ఏమైనా 1000 లేదా 1000 ఇచ్చాడు ఇక్కడ 1000 దగ్గర. సో ఆ 1000 మనం రాసుకోలేము, కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి, ఓకేనా? సో ఈ విధంగా మీరు రిప్రజెంట్ చేయాలి, ఓకేనా? సో మరి ఇక్కడ ఏం చెప్పుకున్నప్పుడు సో ఇప్పుడు అడిషన్ చెప్పుకుందాం, ఓకేనా? సో ఈ అడిషన్ ని నెంబర్ లైన్ ఎలా రిప్రజెంట్ చేయాలి? సో రిప్రజెంట్ ఆఫ్ అడిషన్ ఆన్ ద నెంబర్ లైన్, ఓకేనా? So represent of the addition on number line. So ఈ నెంబర్ లైన్ మీద సో అడిషన్ ఎలా రిప్రజెంట్ చేయాలి, సో అడిషన్ ను ఎలా రిప్రజెంట్ చేయాలో చూసుకుందాం, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఇలా తీసుకున్నాను, 3 + 2, ఓకేనా? సో మీకు అది 3 + 2 = 5 అని మీకు ఆల్రెడీ తెలుసు. మరి దాని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం ఒకసారి. సో మన నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేయాలి? సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లున్నాం ఫస్ట్ క్లాస్ లో, ఫస్ట్ లెసన్ లో ఏం చెప్పుకున్నాం అంటే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, అడిషన్ అంటే నెంబర్ లైన్ మీద ఎలా చేయాలంటే, సో అడిషన్ వచ్చేసి మనకు లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది అడిషన్ చేసేటప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మళ్ళీ మీకు చెప్తాను. 3 4 5 6 7 8 9 10 అని రాయాలి, కానీ ఇలా పెట్టేస్తాను అన్నమాట, ఓకేనా? బాగా చూసుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా? సో నేర్చుకుంటే మనకి హైయర్ క్లాస్ లో చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఇవన్నీ కూడా. అంటే ఇప్పుడు చూడండి 3 + 2 = 5. సో వీఆర్ ఆల్సో నో, సో మనందరికీ తెలిసింది 3 + 2 = 5. మన నెంబర్ లైన్ ఎలా రిప్రజెంట్ చేయాలి అడిషన్ అనేది, ఓకేనా? సో చూద్దాం ఇక్కడ. సో హియర్ ఇస్ 3, yes, +2 కదా, yes, చూడండి +1 and +1. సో ఏమవుతుంది ఇక్కడ? +1 and +1 2. సో 3 + 2 = 5 వచ్చింది కదా నెంబర్ లైన్ మీద. సో ఇలా రిప్రజెంట్ చేయాలి మనమంతా, ఓకేనా? సో 3 + 2. సో హియర్ ఇస్ 1 and 2. 3 + 2 = 5. సో చాలా సింపుల్, కష్టమేం కాదు కానీ, ఓకేనా? సో కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీరు ఎప్పటికైనా మనము నెంబర్ లైన్ మీద అడిషన్ చేసేటప్పుడు లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మనం ఇప్పుడు నెంబర్ లైన్ మీద అడిషన్ చేస్తూ ఉంటాం కదా, సో లెఫ్ట్ టు రైట్ వెళ్ళాలి అడిషన్ అన్నప్పుడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అదే సబ్ట్రాక్షన్ అనుకోండి, సో రైట్ టు లెఫ్ట్ రావాలి సబ్ట్రాక్షన్, ఓకేనా? సో ఇంకోటి అడిషన్ చేసుకుందాం ఒకసారి, ఇంకోటి రైట్. చూడండి ఇక్కడ 2 + 4. So we are also 2 + 4 = 6. So represent the number line. చూడండి, so where here is a 2, yes, 2 + 4, 1 2 3 and 4. So 1 2 3 4, right? So కాబట్టి ఏం చేస్తాం ఇక్కడ 4 ఇది. So 3 + 4 = 6. So here is the number, ఓకేనా? అంటే సో మనం ఇలా అడిషన్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి, ఓకేనా? సో మీరు బాగా గుర్తుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, సో ఎప్పటికైనా నెంబర్ లైన్ మీద అడిషన్ చేసేటప్పుడు సో లెఫ్ట్ టు రైట్ మూవ్ కావాలి, ఓకేనా? సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ సబ్ట్రాక్షన్ చేద్దాం ఒక్కసారి. సో రిప్రజెంట్ ఆన్ ద సబ్ట్రాక్షన్ ఆన్ ద నెంబర్ లైన్. సో
సబ్ట్రాక్షన్ ఫ్రమ్ ద నెంబర్ లైన్. రైట్, ఒకసారి సబ్ట్రాక్షన్ కూడా చూసుకుందాము, అయిపోతుంది మనకు. రైట్, th look, so for example 6 minus 2, so we are also know 6 minus 2 is equal to 4. Okay now, so where is the 6? So 6 and here is the 6 minus 2. నేను ఏం చెప్తున్నా ఇక్కడ, ఎప్పటికైనా సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ రావాలి, అడిషన్ చేసేటప్పుడు మాత్రమే లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళాలి. ఓకేనా, సో అడిషన్ వచ్చేసి మనకు బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో అడిషన్ వచ్చేసి లెఫ్ట్ టు రైట్ కి వెళ్తుంది అడిషన్. ఓకేనా, సో సబ్ట్రాక్షన్ వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్ కి వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు సబ్ట్రాక్షన్ కాబట్టి సో రైట్ టు లెఫ్ట్ కి వచ్చారు. సో హియర్ ఇస్ ద రైట్ 6. ఓకేనా, minus 2, see look, minus 1 and minus 1. So minus 1 minus 1 minus 2. ఓకేనా, so 6 minus 2 is equal to 4. 6 minus 2 equal to 4. ఓకేనా, సో మీ టెక్స్ట్ బుక్ లో ఇలా డైరెక్ట్ గా ఉంటుంది -2 అని. ఓకేనా, మీకు అంత ఐడియా రాకపోతే ఇలా కౌంట్ చేసుకున్నాం, -1 and -2, సో -2. సో 6 minus 2 equal to 4. ఓకేనా, సో లుక్ another example. Sure. For example, 8 minus 3. 8 minus 3. So we all know 8 minus 3 equal to 5. So on that tells us 8 minus 3 is equal to 5. So represent on the number line. So ఇక్కడ కూడా subtraction కాబట్టి so we are go to from right to left. From right to left రావాలి. చూడండి, so here is the 8. So minus 3 కదా, so 1 2 3. So 8 minus 3. So 8 minus 3 equal to 5. 8 minus 3 equal to 5. ఓకేనా, సో ఇలా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఏం చేయాలి, ఇలా నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ అనేది చేయాలి. ఓకేనా, మరి ఇక్కడ ఇంకో విషయం ఏంటి, మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ అడిషన్ చేసేటప్పుడు మాత్రం మనం ఎక్కడికి వెళ్ళాలి, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కి వెళ్ళాలి. ఓకేనా, సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అడిషన్, బట్ సబ్ట్రాక్షన్ కి వచ్చేసరికి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కు రావాలి. ఓకేనా, సో అర్థమవుతుంది కదా. సో మనకి ఇది క్లాస్ అన్నమాట. ఓకేనా, సో టుడే క్లాస్ ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ అంటే, సో నెంబర్ లైన్ ఆన్ ద నెంబర్ లైన్. ఓకే, సో రిప్రజెంట్ ద హోల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్. హోల్ నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, సో ఇది మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ కాబట్టి మీరు బాగా చేసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనం ఇక్కడ నెంబర్ లైన్ మీద అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేసుకోవాలి సో చెప్పుకున్నాం. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ అయితే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ కి వెళ్తుంటాం, అండ్ అదే సబ్ట్రాక్షన్ వచ్చేసరికి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ కు సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, సో ఇది బాగా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా, సో అందరికి అర్థమవుతుంది కదమ్మా. థ్యాంక్ యూ.